సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర శాస్త్ర నిపుణులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గురుగారు, బంగారం అనగానే మనకి ఈ గ్రహాలు గుర్తొస్తూ ఉంటాయి. గురుగ్రహం, శుక్రగ్రహం. మరి ఈ రెండు గ్రహాల్లో చేంజెస్ ప్రభావం వలన, వాటి సంచారం వలన ఏమైనా ఈ బంగారంలో మార్పులు చేర్పులు అనేది అతిగా జరిగే అవకాశం ఉంది అంటారా? ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక ఎప్పటికైనా పెరగాల్సిందే గురువుగారు. ఎందుకంటే పెట్రోల్ చూస్తున్నాం, పప్పులు చూస్తున్నాం, గోల్డ్ అలాగే పెరుగుతుంది. కానీ ఈ బంగారాన్ని ఎందుకు గ్రహాలతో ముడిపెట్టారు? ఏంటి అసలు ఈ వివరణ అంతా ఒకసారి? ముందు ముందు పెరగబోతుందా? సామాన్యులు కొనే విధంగా బంగారం రేటు ఉండబోతుంది అంటారా? లేదు ఫ్యూచర్లో ఏమైనా తగ్గే అవకాశం, భారీగా తగ్గే అవకాశం ఏమైనా ఉంది అంటారా? ఏంటి గురుగారు? ఇప్పుడు మనకేంటంటే బంగారం అనగా మీరు అనుకుంటారు అందరూ పుత్తడి అని. బంగారం అంటే ఆడవాళ్ళ మనసు, నాకు తెలిసినంతవరకు, లేదా జమ్మి చెట్టు. బంగారం అంటే ఈ రెండే నాకు తెలుసు. ఆడవారి మనసు, జమ్మి చెట్టు, ఈ రెండే బంగారం. బంగారం అంటే విలువ కట్టలేంది అని. బంగారం అంటే ఈరోజు మనం కొనుక్కునే పుత్తడి కాదు. బంగారము అంటే విలువ కట్టలేంది అని అర్థం. కాబట్టి ఈ బంగారాన్ని మనము తీసుకుంటున్నాము అంటే కనుక అలాంటి బంగారానికి రాసులు, నక్షత్రాలు, గ్రహాలు అనితింతం ఏది లేదు. ఒకటి ఆనందలోకం మాత్రమే ఉంటుంది. బ్రహ్మాండ లోకం, ఆనందలోకం, ఇవి రెండే ఉంటాయి. ఆ రెండు ఉండాలి అంటే ఆడవారి మనసు. ఆడవారి మనసు గెలుచుకుంటుంటే అంతకన్నా బంగారం ఏం అవసరం లేదు. అది తెలియక అందరూ కూడా ఏదో ఉన్నదటువంటి లోహం ఇది. ఇప్పుడు రావి ఉంటుంది, రప్పు ఉంటుంది, వాగు ఉంటుంది, చెరువు ఉంటుంది, చెట్లు ఉంటాయి. ఇలానే బంగారం ఉంది, దానికి వేరే ఏం లేదు. కానీ అన్ని లోహాల్లో బంగారానికి ఎక్కువగా ప్రాధాన్యత. అది ఒక్కొక్కసారి వెంటపడుతూ ఉన్నారు బంగారం వెంబడి, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, సామాన్య, మధ్యతరగతి అందరూ. అదే ఏంటున్నా, వీటికి ఏంటంటే విలువ అనేది వస్తుంటుంది, పోతూ ఉంటుంది. కానీ మనసు అనేది విలువ వచ్చింది అంటే పోదు కదా. ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు బంగారం అయితే ఇవే. అయితే ఇప్పుడు మనం అనుకుంటే పుత్తడి. ఈ పుత్తడి ధరలు అనేది అణిగి మణిగి ఉండటమా, లేకపోతే వాటి వారికి స్థాయిని పెంచడం అనేది మనం కొనేటువంటి దానిపైన, అలానే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి మార్కెట్ పైన ఆధారపడి ఉంటుంది. ఇది ఆల్రెడీ టాక్సేషన్ ఉన్నటువంటి విలువ ఉంది కాబట్టి దీనికి ఒక అనువడి అయినటువంటి అనుఛాయ ఒకటి ఉంటుంది. ఈ బంగారం గ్రహాల్లో తీసుకున్నట్టుదే కనుక మనం అనుకున్నటువంటి శుక్రుడు కాదు, మనం అనుకున్నటువంటి గురువు కాదు. బంగారం అంటే శని. ఏ కలర్లో ఉంటే ఆ కలర్ గ్రహానికి పోల్చి ఉండటమైనా కాదు. అది బంగారం ఎల్లో కలర్లో ఉంటుంది, శని. బంగారం అంటే శని. అందుకే మీరు చూడండి, బంగారం పెట్టుకున్నారంటే ఈ శని గ్రహానికి బంగారానికి సంబంధం ఉందా గురు? ఖచ్చితంగా ఉంటుంది. బంగారం మనకి వచ్చిందనుకోండి, మీరు గమనించండి, బంగారాన్ని కాపాడుకోవడానికి మనం నిద్రపోం. బంగారాన్ని కాపాడుకోవడానికి ఒక మనిషి ఉండాలి. మనం ఒంటి నిండా బంగారం పెట్టుకుని బయటకు వెళ్ళండి, వెళ్ళలేము. హాయిగా ప్రశాంతంగా ఉండండి, ఉండలేము. ఇల్లు వదిలి కూడా వెళ్ళలేము. బంగారం ఇంట్లో కూడా ఇల్లు కూడా వదలేము. కానీ ఎవరు చేస్తాడు అలాగంటే శని చేస్తాడు. కానీ బంగారం తాగడబెట్టి త్వరగా తీసుకురండి, తీసుకురాలేరు. బంగారం తాగడబెట్టిన వాళ్ళు త్వరగా తెచ్చినట్టు ఎప్పుడైనా చూసారా? బంగారం కొని ఇంట్లో దాచిపెట్టి ఉంటారనుకోండి, అది ఎప్పుడైనా యూజ్ చేస్తారా? అసలు. మరి బంగారం అంటే ఏంటి? శని. ఎప్పుడు కూడా మనతో పాటు ఉంటుంది కాబట్టి శనినే అది. కాబట్టి ఆడవారు బంగారం పెట్టుకోవచ్చు, కానీ కొంతమేరే పెట్టుకోవాలి. ఒకప్పుడు బంగారం కోసము రజాకర్లు కానీ, ఒకప్పుడు రాజశక్షులు కానీ వచ్చారు. మరి కాలాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏరి బంగారం దొంగతనం చేస్తారు. ఏళ్ళు వాళ్ళు బంగారం దొంగతనం చేస్తే పునర్జన్మ కూడా ఉండదు. ఆడ శని అంత బాగా పట్టిద్ది. 3 జన్మల పాటు అనుభవించాల్సింది వాడు బంగారం దొంగతనం చేస్తే. ఉప్పు బంగారం దొంగతనం చేయకూడదు. ఆ రెండింటి మీద శని ఉంటారు. ఉప్పు మీద, బంగారం మీద, రెండింటి మీద శని ఉంటాడు కాబట్టి దొంగతనం చేయరెవరు. ఒకవేళ చేశాడంటే పునర్జన్మ ఉండదు. కానీ గురుగారు ఉప్పును బయట పెట్టేస్తారు, బంగారం ఎవ్వరు బయట పెట్టారు. అంటే విలువ అయింది కదా. అంటే రూపాయలకి విలువ ఉంది ఇది. అదే ఒకప్పుడు మనకు చూసుకున్నట్టయితే కనుక మీరు చూస్తారు, ఆదిత్య 369లో రోడ్డు పైన పెట్టేసి వజ్ర వైడూర్య మణిమాణిక్యాలు అమ్ముతూ ఉంటారు, సోలల లెక్కన, మాణికల లెక్కన. అప్పుడు విలువ లేదు. మారు వ్యాపారం అంటారు. ఒక వస్తువు నేను ఇస్తే నాకు సంబంధించిన వస్తువు తీసుకోవాలి, మారు వ్యాపారం అంటారు. ఆ తర్వాత జనాభా పెరిగిన తర్వాత బంగారానికి వాల్యూ, పుత్తడికి వాల్యూ పెరిగిపోయింది. ఆ గ్రహానికి కాదు, అది అక్కడ ఉన్నట్టు వనరులు లేకపోవడం వల్ల విదేశాల నుంచి కూడా తెచ్చుకొని మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ రాయికి వాల్యూ పెరిగింది. రాయిల నుంచి తీసేదే బంగారం. ఒకప్పుడు మనం ఇళ్ళలో కూడా తయారు చేసుకునేవాళ్ళం కొన్ని ద్రవ్యాల ద్వారా, ఇంగ్రీడియంట్స్ ద్వారా. ఆ తర్వాత రాయి నుంచి తీసేయడం అనేది మనము అనువాయిగా పెట్టుకున్నటువంటి బంగారం. ఇది తర్వాత విదేశాల నుంచి మనం ఎగుమతి చేసుకుంటూ ఉన్నాం కాబట్టి దానికి బంగారం వాల్యూ పెంచుకున్నాం మనమే ప్రజలే పెంచారు. ఒక వస్తువుని 10 దేశాలు కొంటూ ఉంటే వేస్తూ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలానే మనము బంగారం ఒకప్పుడు దానం చేసేవాళ్ళం. అంటే మనలో శని భగవాని అశుభ దృష్టి పోవడం బంగారం దానం చేయమని చెప్పేవాళ్ళు.
అందుకని దాన్ని చేస్తారు. మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే బంగారంతో చేసిన లేహ్యం ఉంటుంది, భస్మం చేసి దాన్ని ఒక లేహ్యం చేస్తాం. ఆ లేహ్యంతో మనం తింటే ద్వారా మనకి ఒక వైబ్రేషన్స్ కూడా మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది. దానికి బంగారం వాడేవారు. అలానే ఇప్పుడు మనం పుత్తడిని పెట్టుకోవడం అలవాటు చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి ఆ బంగారానికి వాల్యూ అయితే కనుక ఖచ్చితంగా చెప్తా శని అని. బంగారం కలర్ ఎల్లో ఉంటుందని చెప్పి గురువు, అది అందరూ ఆశిస్తారు కాబట్టి శుక్రుడు కాదు. అలంకరణ ప్రియులు కాదు బంగారం. అలంకరణ అంటే మనం వాయిదా వస్తువులు పెట్టుకుని కూడా అలంకరణ అవుతాం. మరి వాటిని ఏమంటారు? ఫ్యాన్సీ వస్తువులు కూడా మనం పెట్టుకుంటే అలంకరణ అవుతాం. ఒక్కొక్క స్త్రీ ఏం లేకున్నా కూడా ఖాళీ నార వస్తువులు ధరించినా కూడా చాలా అందంగా ఉంటారు. మన సీతాదేవిని చూడండి, రాముల వారిని చూడండి, ఏ వస్తువులు వైడూర్యాలు వాళ్ళ అరణ్యవాసులు ఎంత ఆనందంగా ఉన్నారు. కాబట్టే బంగారానికి విలువ అనేది మనిషిని బట్టి ఉంటుంది తప్పితే బంగారాన్ని బట్టి కాదు. చిన్న సందేహం గురుగారు, శని భగవాను అతిగా ఆరాధిస్తే, దైవంగా పూజించి ఎక్కువగా ప్రార్థిస్తే గనక బంగారం మన దగ్గరకు వస్తుందా? బంగారం కన్నా గొప్పవే వస్తాయి. ఏమేమి వస్తాయి? బంగారం కన్నా గొప్ప మనుషులు వస్తారు మన దగ్గరికి, బంగారం కన్నా గొప్ప పదవులు వస్తాయి మన దగ్గరికి, బంగారం కన్నా గొప్పగా సాధించుకునేటువంటి వనరులు అవకాశాలు కూడా మన దగ్గరికి వస్తూ ఉంటాయి. బంగారం పాన్పులే వస్తుంటాయి మన దగ్గరికి. కానీ ఇండోనేషియాలో వాళ్ళు కాదు, ఇప్పుడు మనకి ఇట్లున్న చూసారా గల్ఫ్ కంట్రీస్లో చాలామంది పెట్రోల్ పంపులు అవి ఉంటాయి, దుబాయ్ లాంటి కువైట్ కంట్రీల్లోనూ. అక్కడ ఈ రోజున వాళ్ళ పుట్టగతులు లేవు. మీరు గమనించినట్టే కనుక ఇప్పుడు అంతా అయిపోయింది. ఎందుకంటే బంగారంతో వాళ్ళు వాష్రూమ్స్ చేశారండి. ఆ బంగారం శని భగవాన్ తీసుకుపోయి వాష్రూమ్స్లోనూ బెడ్రూమ్లోనూ వాళ్ళకి ఇష్టాంతరాజ్యంగా కార్లకు పెట్టడం వల్ల ఆ శని భగవానుడు కూడా శపించేసి ఇప్పుడు వాళ్ళకి వనరు లేకుండా చేసేసాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం బంగారాన్ని ఎక్కడి వరకు వాడాలో అక్కడి వరకు వాడుకోవాలి, ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. మనకి పూజా మందిరంలో కూడా విగ్రహాలకి వాటికి కూడా బంగారం తొడుగులో ఇట్లా చొడిగకూడదు, పంచలోహాలైనా ఉండాలి, లేకపోతే రాగి ఇత్తడైనా ఉండాలి. కాబట్టి బంగారం ఎక్కడైతే ఉందో అక్కడ శని ఉంటాడు, అది గమనించుకోవాలి అందరూ కూడా. అయితే ఇంకొక విషయం, ఇటీవల మనకి శ్రావణ మాసం వస్తుంది, పెళ్ళిళ్ళ సీజన్ వస్తూ ఉంది, అంటే మోఢ్యం ఒకటి ఏర్పడింది. ఆ మోఢ్యం కూడా ఉంది. కొంతమంది ఆ మోఢ్యం చూడట్లేదు, పెళ్లి ముహూర్తాలు పెడతా ఉన్నారు. మోఢ్యంలో పెళ్లి చేస్తే చాలా వరకు అరానిగా ఎన్నో రకాల ఇబ్బందులు ఉపయుక్తులు ఏర్పడతా ఉంటాయి. పిల్లలు పుట్టేదానికి, రేపటి రోజున ఇబ్బంది పడేదానికి ఆలోచన ఎక్కువ వస్తూ ఉంటుంది. అవన్నీ కూడా గ్రహించుకోవాలి. ఆ తర్వాత బంగారం విలువ అనేది మన భారతదేశంలో సంబంధించినటువంటిది మార్కెటింగ్లో చూసినట్టయితే కనుక బంగారానికి విలువ పెరుగుతుంది, బంగారం రేటు కూడా పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఎంతైతే కావాలో అంత కొనుక్కోవాలి, కానీ అప్పు తీసుకొచ్చి బంగారం కొనకూడదు. బంగారానికి అప్పు తెచ్చి కొన్నామంటే అప్పు తీరదు. కాబట్టి బంగారానికి ఎప్పుడు కూడా అప్పు తెచ్చి కొనకూడదు, ఎంత అవసరమో అంతే కొనాలి. శనివారం రోజు బంగారం కొనకూడదు. శనివారము శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి రోజు, కాబట్టి ఆ రోజున బంగారం కొనడం అనారోగ్యం. అంటే మనం కావాలని చెప్పి శనిదేవుని తెచ్చుకున్నట్టే. కాబట్టి అదొక విషయము. అలానే చతుర్దశి రోజున, శని త్రయోదశి రోజున కూడా బంగారం కొనకూడదు. చతుర్దశి రోజున కొంటే పితృదోషాలు ఎక్కువ అవుతాయి. శని త్రయోదశి రోజున కొంటే శనీశ్వరుడు ఏకంగా మన ఇంట్లోకి వచ్చేసి నెత్తికి కూర్చుని తానందం ఆడుతుంటాడు, మనకు జాబులు రాకుండా చేస్తుంటాడు, ఇలా కొడుతుంటాడు. జాబులు రాకూడదు, నువ్వు నిద్రలే తెరగా లేవకూడదు, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళకూడదు, నువ్వు ఎగ్జామ్లో పాస్ అవ్వకూడదు అనేటువంటి ఉంటుంది అనమాట. మనకి భయం వేస్తుండేది, మనకి ఏదో జరిగినట్టు ఉండేది, ఆందోళన చికాకు ఉంటుంది. కానీ బంగారం ఇంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా మనకి వాల్యూ తగ్గట్టుగానే ఉండాలి. దాంతోపాటు బంగారం రేట్లు కనుక మనం చూసుకున్నట్టు కనుక ఇటీవల జూలై 27వ తారీఖున మీనరాశి నుండి సంచరిస్తూ ఒక అడుగు ముందుకేసి ఒక అడుగు వెనక్కి వేసినటువంటి శని భగవానికి అశుభ దృష్టి, అలానే శుక్రుడు, అలానే గురువు, అలానే కేతువు వీళ్ళందరూ మారున్నారు. కాబట్టి ఈ యొక్క అశుభ దృష్టి మొత్తం కూడా బంగారం మీద చూపించడంతో బంగారం వాల్యూ పెరిగేలాగైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. రానున్నటువంటి 2 నుంచి 3 సంవత్సరాలు అయితే మాత్రం బంగారం 3 నుంచి 3.5 లక్షల వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది తులం ధర. దీంతో పాటు ఇటీవల అయితే కనుక ఈ 2026 సంవత్సరం అయితే కనుక బంగారము 2,50,000 నుంచి 3,50,000 వరకు కూడా ఇక్కడ మనం చూసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ 1,50,000 నుంచి 2,50,000 వరకు కూడా మనం ఈ రేటుని చూడొచ్చు. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు కూడా చెప్పొచ్చు. అలానే మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ఉన్నటువంటి వాల్యూ ప్రకారం కూడా బంగారం రేటు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా కొనుక్కోవాలంటే సొంత డబ్బులతో, కష్టపడిన డబ్బులతో, సంపాదించిన డబ్బులతో కొనుక్కోవాలి. ఇలా గురువు గారు చెప్పారు పెరుగుతుంది కదా అని చెప్పి గోల్డ్ బిస్కెట్లు అవి ఇవి కొన్నారంటే మాత్రము ఖచ్చితంగా నష్టపోతూ ఉంటారు. అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఈ బంగారం ఎలా ఉంటుందంటే పెరిగితే గొప్పగా చాలా పెరిగిపోద్ది, ఒకేసారి మూతపడిపోతుంది. కాబట్టి బంగారం వాల్యూ పెరుగుతుంది, కానీ ఆ వాల్యూ తగ్గట్టు మనం కొనాలని బిజినెస్ చేయకూడదు. శనితో ఎప్పుడు బిజినెస్ చేయకూడదు, అలానే బంగారంతో కూడా మనం బిజినెస్ చేయకూడదు. అయితే మనకి శ్రావణ మాసం భాద్రపద మాసాలు అయితే కనుక ఈ బంగారం తులం ధర వచ్చేసి 1,30,000 నుంచి అయితే కనుక ఉంటుంది. ఇది 2,27,000 వరకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే మాత్రం ఖచ్చితంగా కనబడుతూ ఉంది. ఇప్పుడు మనం చూసగలిగింది ఏంటంటే కనుక బంగారం దాని యొక్క విశేషణ, అది ఏంటి, ఏ గ్రహంతో పోల్చుకోవాలి, బంగారం ఎలా కొనాలి, దీనికి ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలి అనేది. అలానే బంగారం కొన్న తర్వాత తాకట్టు పెట్టుకునే దురుద్దేశం మనకు రాకూడదు. బంగారం
బంగారం తాకట్టు పెట్టామంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఇంకా కలిసి రాదు అని అర్థం. బంగారం లక్ష్మీదేవి కాదు, ఆ బంగారానికి కాపలా ఉండేదే లక్ష్మీదేవి. మనకి బంగారం ఒకటే కాదు, ఆస్తులు, అంతస్తులు, సంపద, ఎన్ని రకాల వనరులు ఉన్నాయో అన్ని రకాలు కూడా ఇంకా మనకి కాపాడుకుంటూ ఉండేటువంటి అమ్మవారే లక్ష్మీదేవి. అంతేగాని నాకు బంగారం వస్తే లక్ష్మీ వస్తుంది, కాసులు కొంటే లక్ష్మీ వస్తుంది, లక్ష్మీ రూపు ఉంటే నాకు లక్ష్మీ వస్తుంది కాదు. మనకుండేటువంటి ఆస్తి, సంపద ఎన్ని రకాలు ఉన్నాయో, ఆరోగ్యం బాగుందంటే బంగారం మన దగ్గర ఉన్నట్టే, అంటే లక్ష్మీదేవి మన దగ్గర ఉన్నట్టే. మనం కొట్టుకోవట్లేదా, భార్యభర్తలు బాగున్నారా, పిల్లలు బాగున్నారా, సంసారం అంతా సుఖంగా ఉందా, నరదిశ నరకోశ లేదా అంటే మన దగ్గర లక్ష్మీదేవి ఉన్నట్టే. ఆవిడే లక్ష్మీదేవి. అంతే కనుక బంగారం ఉంటేనే లక్ష్మీదేవి కాదు, జమ్మి ఆకున్న లక్ష్మితో సమానం, జమ్మి ఆకుంటే బంగారం సమానం, ఆడవారి మనసు బాగుందంటే బంగారంతో సమానం. మనం అర్థం చేసుకున్న తత్వం ఇంట్లో ఉన్నారంటే మనకి అంతకన్నా గొప్ప విశేషం లేదు. ఇది బంగారం సంబంధించింది. కాబట్టి ఇంకేమైనా చిన్న సందేహం గురుగారు, చెప్పండి. క్వశ్చన్, గట్టుపల్లి గారు పరిహారాలు చెప్పడంలో చాలా దిట్ట, అలే ఫలిస్తాయి. మరి బంగారం తాకట్టులో ఉంది అన్నవారు చాలా మంది ఉంటారు. ఆ తాకట్టు నుంచి విడిపించుకోవాలంటే ఏం పరిహారాలు పాటించాలి? యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ధనధాన్యాభివృద్ధియే ధనధాన్య సమృద్ధి దేయి తపే స్వాహ. ఈ యొక్క బీజమంత్రాన్ని ప్రతిరోజు కూడా బెల్లం కానీ, షుగర్ కానీ, లేదా జీడిపప్పు కానీ, డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే, వెజిటేబుల్స్ ఏదైనా సరే, కాకరకాయలు ఉన్నా సరే, ఈ చేతిలో పెట్టుకొని ఆ మంత్రాన్ని 11 సార్లు జపం చేసేసుకొని మనం భుజించినా లేదా కూరగా వండుకొని తిన్నా మనకి ఆ శని భగవాన్ అశుభ దృష్టి తగ్గుతూ బంగారం వాల్యూ పెరుగుతూ మనలో ఉన్నటువంటి గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఏదైనా బయట వాల్యూ అయింది మిస్ అయినా కూడా, ఇంట్లో పిల్లలు కానీ, పెద్దలు కానీ, భార్య కానీ, భర్త కానీ మిస్ అయినా కూడా ఇదన్నీ కూడా బంగారంతో సమానం. ఏదైతే మనకు దూరమైనయో అవన్నీ కూడా మనకి దగ్గర వచ్చేదానికి కుబేరుడితో పాటు లక్ష్మీ అమ్మవారితో పాటు వినాయక స్వామితో పాటు గౌరీమాత అందరూ కూడా మనకి ఏకదాటిగా ఇంట్లోకి వచ్చేసి తానందమాడేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి ఈ యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ధనధాన్యాభివృద్ధియే ధనధాన్య సమృద్ధి దేయి తపే స్వాహ అనేటువంటి బీజమంత్రాన్ని మనం ఏ మాసంలోనైనా చదువుకోవచ్చు, పనుకునేప్పుడైనా చదువుకోవచ్చు, దీపారాయణ చేసేప్పుడైనా చదువుకోవచ్చు, పూజా మందిరంలో చదువుకోవచ్చు. ఈ యొక్క బీజమంత్రం చదువుకుంటే చాలు, బంగారం మన సొంతం అవుతుంది. ఇంకో పరిహారం కూడా మాకు కావాలి గురుగారు. ఫ్యూచర్లో బంగారంతో పిల్లల చదువులు చదివించవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, రకరకాలుగా మార్గాలు అయితే ఉన్నాయి. బంగారంతో పనులు చేస్తున్నారు. అయితే ఆ బంగారం స్థిరంగా ఉండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ఎవరి చెంతకి వెళ్లకుండా ఉండాలన్నా ఏం పరిహారం పాటించాలి? కొనకుండా మనం అన్నీ ఉండాలి ఇంట్లోనే. బంగారం కొనకుండా ఉంటే మన చెంతకి చేరకుండా ఉంటుంది. అంటే కొన్న బంగారం దొంగలు ఎత్తుకుపోకుండా, చోరీ జరగకుండా, అప్పులకి వాటికి కట్టకుండా ఏమైనా స్థిరంగా ఇంకా అభివృద్ధి చెందాలంటే, ఇప్పుడు 1 తులం బంగారం ఉంది, అది ఫ్యూచర్లో 10 లక్షలు అవుతుండొచ్చు, అలా అభివృద్ధి చెందాలి అంటే ఒక ఎల్లో క్లాత్ తీసుకోవాలి, లేదా ఆరెంజ్ కలర్ క్లాత్ తీసుకోవాలి, లేదు అంటే కనుక వైట్ క్లాత్ ఒకటి, బ్లౌజ్ పీసెస్ ఉంటాయి, ఆ పీసెస్ తీసుకొని దాని లోపల పసుపు కొమ్ములు ఒక 2, జమ్మి ఆకు కొంతమేర, జమ్మి ఆకు, మునగ ఆకు కొంతమేర, అలానే మనకి రేగి పళ్ళు ఉంటాయి కదా, ఆ రేగి పళ్ళ ఆకు లేదా రేగి పళ్ళ ఆకు కాకుండా కొమ్మలు కొన్ని తీసుకొని దాంట్లో వేసుకోవాలి. తులసి గింజలు ఉంటాయి, ఆ తులసి గింజలు 2, అలానే మనకి ఇవి ఉంటాయి చూసారు, గురి గింజలు అంటారు, ఏ కలర్లో ఉన్నా పర్లేదు, గురి గింజలు ఒక 5 తీసుకోవాలి. అలానే మనకి తామర పువ్వుల గింజలు ఉంటాయి, అవి ఒక 2 తీసుకోవాలి. ఇవన్నీ కూడా కలిపేసిన తర్వాత దాంట్లో మూట కట్టేసుకోవాలి. మూట కట్టేసుకొని ఇది గురువారం లేదా శుక్రవారం రోజున మన పూజా మందిరంలో పెట్టుకొని 3 నిద్రల పూజా మందిరంలో చేసిన తర్వాత దానిపైన పసుపు రాసేసి దాంట్లో గంధము కుంకుమ పెట్టి 5 బొట్లు పెట్టుకున్న తర్వాత ఆ ఒక ముడుపును తీసుకుని వెళ్ళి మనం పెట్టుకునే భోషాణాల్లో కానీ, ఇనపెట్టిలో కానీ, డబ్బులు పెట్టుకునే దగ్గర పెట్టుకోవాలి. అలానే ఇంకొక విషయం ఏంటంటే కనుక మనం డబ్బులు కానీ, బంగారం కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, పేపర్లు కానీ, ఇంటి డాక్యుమెంట్స్ కానీ, విలువైనటువంటి వస్తువులు ఏదైతే ఉందో ఆ విలువైన వస్తువులు పెట్టేటువంటి సమయం కానీ, ప్లేస్ కానీ ఇనుమై ఉండకూడదు. మనం వ్యాపారం చేసే సంస్థల్లో కూడా ఇనుముగా ఉండేటువంటి బాక్సులు కానీ, ఇనుముగా ఉండేటువంటి గళ్ళాపెట్టెలు కానీ ఉండకూడదు. ఒకప్పుడు మనకి ఇళ్లలో ఇనపెట్టెలు ఉండేవి. ఇనపెట్టెలు పెట్టినటువంటి సంసారాలు, జీవితాలు ఎక్కడా లేవు. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా విలువైన వస్తువులు దాచిపెట్టాలి అంటే కనుక చెక్కతో, శీలలు కూడా కొట్టకుండా, మొలలు కొట్టకుండా ఉన్నటువంటి చెక్కతోనే మొలలు కొట్టుకునే విధంగా ఒక పెట్టిని తయారు చేయించుకోవాలి. ఇప్పుడు అందరూ గోధులు లాకలు అవి అమ్ముతారు, అవి కూడా ఇనుమే. ఇనుము కదా సార్, బీరువాలు ఇనుము. అట్లాంటి వాటిలో ఉన్నాయి శాశ్వత కాలం ఉండవు. కాబట్టి అలా లేకుండా చెక్కని, గంధపు కానీ, తేక కానీ తెచ్చుకొని దానితో ఒక భోషాణం కానీ, ఒక సొరుగు కానీ ఒకటి చేయించుకొని అది ఎక్కడైనా భద్రపరుచుకోవాలి. అలా పరుచుకున్న దాంట్లోనే మనకు సంబంధించిన విలువైన వస్తువులు ప్రతిదీ బంగారంతో సమానం. ఆ విలువైనటువంటి డాక్యుమెంట్స్ కానీ, వస్తువు కానీ, అన్ని నగర అన్నీ కూడా అందులో పెట్టుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా వజ్ర వైడూర్యం, మణి మాణిక్యాలు అన్నీ కూడా శిథిలావస్థలోకి వెళ్లకుండా, ఆ రేపటి రోజు తరాల వారికి నిధులు నిక్షేపాలను వెళ్లకుండా, వాటి మీద బంధం లేకుండా కూడా ఇవి మనంగా కాపాడుకునే విధంగా ఉంటుంది. పెద్దవారు
వీళ్ళల్లో కానీ అందరిలో కానీ సీక్రెట్ ఇది ఏంటంటే మార్బడిలలో సంపాదించుకుంటున్నారంటే వాళ్ళ ఇళ్లలో ఇనుప వస్తువుల్లో డబ్బులు దాచిపెట్టరు, ఇనుప వస్తువులు బంగారం దాచిపెట్టరు, ఇనుప వస్తువులు మనసులు దాచిపెట్టరు, ఇనుప వస్తువులు ఎలాంటి డాక్యుమెంట్స్ దాచిపెట్టరు. కాబట్టి వారు చెక్క దాంట్లోనే దాచిపెడతారు, లేదా ఇంకా బట్టల్లో దాచిపెట్టుకోవచ్చు, చెక్కల్లో దాచిపెట్టుకోవచ్చు, బట్టలు దాచిపెట్టి ఒకప్పుడు బుట్టలు ఉండే మనకి, ఈ తట్ట బుట్టలు, కోడి బుట్టలు అంటారు కదా, అలాంటి వాటిలో దాచిపెట్టేవారు. కాబట్టి ఆ బంగారాలు ఇప్పటికి కూడా శిలా శాశ్వతంగా ఉన్నాయి, ముందు తరాల వారికి కూడా వాడుకునే విధంగా ఉంది. కాబట్టి మనం విలువైన వస్తువులు పెట్టుకునే ప్లేసు ఆ ఒక్క సమయం సీలమైన మొలమోయిన కూడా బంగారం ఉండకుండా ఉండాలి. అలాంటి వస్తువులను దాచుకుంటే బంగారం నిలకడగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, విలువైన వస్తువులన్నీ కూడా. తప్పకుండా. చాలా ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం.